ఈ జలకన్య సముద్రంలో హాయిగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా సముద్రంలో మార్పులు ఏర్పడి అలల తుఫానుగా మారుతుంది. దీనితో ఈ జలకన్య ఒడ్డుకు కొట్టుకొస్తుంది. కాసేపటికి ఈమెకు మెలకువ వచ్చి చూడగానే భూమి మీద ఉంటుంది. అలాగే ఈమె కిందకు చూసుకుంటే తోకకు బదులుగా కాళ్లు ఉంటాయి. దీనితో ఈమెకు భయం వేసి మళ్లీ సముద్రంలోకి దూకేస్తుంది. అయితే ఈ జలకన్య సముద్రపు ఒడ్డున ఒక కుర్రాడు ఉండడాన్ని చూస్తుంది. ఇతడు సముద్రాన్ని చూసి ఇంటికి వెళ్లిపోతాడు. అయితే నిదట్లో ఉన్న ఇతడికి తన ఇంట్లో పెద్ద శబ్దం వినిపిస్తుంది. దీంతో ఇల్లు చూసేసరికి మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఇతడు బట్టలు ర్యాక్లో పెట్టడానికి వస్తే ఇతడికి అక్కడ అమ్మాయి కాళ్ళు కనపడతాయి. భయంతో వెనక్కి వెళ్లిన ఇతను మళ్లీ దగ్గరికి వచ్చి బట్టలు తీసి చూడగా జలకన్య ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఎవరు నువ్వు ఎక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. కానీ ఈమె ఏమీ చెప్పకుండా దాక్కుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈమె దగ్గరకు రాగానే ఇతన్ని ఒక తన్నుతుంది. దీనితో ఇతడు దూరంగా వెళ్లి పడతాడు. ఆ తరువాత ఈమె బయటకు చూడగానే సముద్రం కనపడుతూ ఉంటుంది. ఈమె సముద్రంలో దూకడానికి పరిగెట్టి అడ్డుగా ఉన్న అద్దాన్ని తగిలి కింద పడిపోతుంది. ఇక ఈ కుర్రాడు లాభం లేదని పోలీసులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఈమెను అరెస్టు చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఈమె వెళ్తూ ఈ కుర్రాన్ని వెనక్కి తిరిగి చూస్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.